హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను ప్రతి శివరాత్రి మా ఊరు కురిడిలో జరుపుకుంటాను. సో, ఈసారి మీకు కూడా ఈ టెంపుల్ చూపిద్దామని తీసుకొచ్చాను. ఇక్కడ శ్రీ 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 భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి స్వయంభూగా వెలిసారండి ఇక్కడ. ఈ టెంపుల్ మా పూర్వీకుల కాలం నుంచి ఉంది. చాలా జనరేషన్స్‌ని అయితే చూసిందండి ఈ టెంపుల్. అప్పట్లో చిన్న గడ్డిపాకలో ఉండేదండి ఈ టెంపుల్. తర్వాత మా ఊర్లో ఉన్న మేమందరం కలిసి ఈ టెంపుల్ని అయితే డెవలప్ చేసుకుని ఈ పొజిషన్ వరకు తీసుకొచ్చాం. ఇక్కడ వెలిసిన శివలింగం స్వయంభూ కావడం వల్ల ఇక్కడికి వేలాది భక్తులు వస్తుంటారండి. ఇంకా శివరాత్రి టైంలో అయితే చెప్పనక్కర్లేదు. సో ప్రతిసారి మేము శివరాత్రిని అయితే చాలా గొప్పగా జరుపుకుంటాం. ఎవ్రీ ఇయర్ ఇక్కడ అన్న సమారాధన కూడా జరుగుతుందండి. కానీ వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా లేదు అనకుండా ఇక్కడ సంతృప్తిగా తిని వెళ్తారు. అండ్ ఇక్కడ ఈ ప్రసాదానికైతే ఈ చుట్టుపక్కల ఉన్న ఊర్లలోని చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అంత బాగా చేస్తారు ఫుడ్ ఇక్కడ. టెంపుల్ పక్కన ఉన్న మండపంలో అయితే ప్రతి సంవత్సరం ఇక్కడ ఒక శివుడిని అయితే తయారు చేస్తారండి. ఒకసారి వెజిటేబుల్స్తో, ఒకసారి ఫ్రూట్స్తో. లాస్ట్ ఇయర్ అయితే 1008 శివలింగాలను అయితే ఇక్కడ భక్తుల కోసం ఉంచారు. ఈసారి శ్రీశైలం నుంచి తెచ్చిన 1008 రుద్రాక్షలతో అయితే శివుణ్ణి తయారు చేశారండి. ఒకసారి చూడండి. ఇక్కడ వెలిసిన స్వయంభూ లింగానికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు టెంపుల్కి 6 కిలోమీటర్ దూరంలో ఉన్న ఒక ఊట లాంటిది ఉంటుందండి. ఆ ఊట లాంటి దాంట్లోంచి 1008 బిందెలను తీసుకొచ్చి జలాభిషేకం చేస్తారు. మీకు అక్కడ కనిపిస్తున్న చూసారా క్రౌడ్ అంతా కనిపిస్తుంది వెనకల్లా. వాళ్ళందరూ పొలాల్లోంచి నడుచుకుని వస్తున్నారు బిందెలు మోసుకొని. నేను కూడా అభిషేకానికి నీళ్ళు తేయడానికి ఆ ఊట దగ్గరికి వెళ్తున్నానండి. ప్రతి ఒక్కరు కూడా కాలుకి చెప్పులు లేకుండా ఈ రాళ్ళలోని ముళ్ళులు గుచ్చుకుంటున్నా పట్టించుకోకుండా చిన్న సైజు రన్నింగ్ రేస్ అయితే ఇక్కడ అవుతుంది. ఎవరైతే ఫాస్ట్గా వెళ్ళి నీళ్ళు తెచ్చి అభిషేకం చేద్దామని చెప్పి అందరూ పరిగెడుతున్నారు. అది అది అలా గుద్దేసు. చేస్తారా? ఇందాక చెప్పిన అభిషేకానికి ఊట దగ్గర నుంచి నీళ్ళు తీసుకొస్తున్నారని చెప్పాను కదండి. ఇదే ఆ ఊట. ఈ ఊటలో మీరు ఎంత నీళ్ళు తీసినా మళ్ళీ నీరు వచ్చేస్తూనే ఉంటుంది. మాకు ఇక్కడ తాగడానికి కూడా మంచినీరు ఉండవండి. ఎందుకంటే ఇక్కడ అసలు ఎంత బోర్ వేసినా కానీ ఆ వాటర్ పడదు. ఎలక్షన్స్ కి ముందే అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడికి వచ్చారు. ఈ ఊర్లో ఉన్న వాటర్ ప్రాబ్లం అయితే తీరుస్తారని ప్రామిస్ చేశారు ఆయన. సో చూద్దాం ఆయన మాట ఆయన నిలబెట్టుకుంటారో లేదో. సో ఇక్కడ నుంచి అయితే మనం ఇప్పుడు వాటర్ తీసుకెళ్ళి అభిషేకం చేయిస్తామండి. నేను చూసారా ఎంత పెద్ద బిందె పట్టుకున్నాను. ఇంతకన్నా పెద్ద బిందె అయితే నేను అంతవరకు మోయలేను. సో అందుకే ఇంత చిన్నది తీసుకొచ్చాను. ఎందుకంటే వీడియో కవర్ చేయాలి, బిందె మోయాలి అంటే చాలా కష్టం. సో అందుకే ఇంత చిన్నది పట్టుకున్నాను నేను. మా ఊర్లో అయితే లేడీస్ అందరికీ ఒక యూనిక్ డ్రెస్ కోడ్ ఉందండి. ఇదే ఆ డ్రెస్ కోడ్. మా వాళ్ళు వంటలు ఒకటే చించేస్తారు అనుకున్నాను, డ్యాన్స్ కూడా చించేశారు.
అలాగే ప్రతి సంవత్సరం ఇక్కడ లోక కళ్యాణం అయితే జరుపుతారండి. అంటే ఒక 50 నుంచి 60 జంటల వరకు స్వామివారి ముందు ఇలాగా కళ్యాణం జరుపుతారు. ఇది ఎప్పటి నుంచి వస్తున్న ఆనవాయితీ. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. मन में शांति आ जाए भोलेनाथ की मूर्त से घर में उजाला हो दिन रात जब भी पुकारे